ప్రాణాత్మ శరీరాలను తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. మమ్మల్ని స్వస్థపరుస్తూ మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన మాటలని తండ్రి మాకు అందించి తండ్రి మీ అందు భయభక్తులు కలిగించి వచ్చే బ్రతుకును మాకు దయచేయండి. క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? టైం తక్కువ ఉంది కాబట్టి నేను త్వరగానే ముగిస్తాను. ఇంతవరకు చక్కగా వాక్యాన్ని వివరించిన అన్నగారికి ప్రభు పేరిట వందనాలనే చక్కని మాటలు అందించారు. ఈరోజు కూడా మనము ఇప్పుడు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాము. దేవుడు మన జీవితంలో లేకపోతే, దేవుడు మన జీవితంలో నుంచి దేవుణ్ణి తృణీకరిస్తే ఎలాంటి సమస్యలు మన జీవితాలలో చోటు చేసుకుంటాయో అన్న విషయాలను మనము ఆలోచిద్దామండి. మన జీవితంలో నిండుదనానికి, మన జీవితంలో పరమార్థానికి, మన జీవితంలో వెలితిని పూడ్చుకోవడానికి, లేదా మన జీవితంలో ఉన్న సమస్యలను సమలిపోయేలాగా చేసుకోవడానికి, లేదా మన జీవితంలో ఉన్న సమస్యల గుండా వెళ్తున్నప్పుడు కూడా మనం దేవుని యందు ఆనందించడానికి మొట్టమొదట మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు ఎవరో మనకు తెలియకపోతే మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎవరో మనకు తెలియకపోతే నేనేంటో నాకు అర్థమవుతుంది. దేవుడు ఎవరో మనం తెలుసుకోకపోతే మన జీవితం ఏంటో మనకు అర్థము అవ్వదు. సో అందుకే మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. వాళ్ళ దేవుణ్ణి మన జీవితంలో నుంచి తృణీకరిస్తే ఎలాంటి పర్యవసనాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి దుష్ఫలితాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయో ఈరోజు మనం అంశాన్ని నేర్చుకుందాము. సో మీకు అంటే మీకు ఈజీగా ఉండడానికి నేను మీకు వాక్యాన్ని చదివి వినిపిస్తానండి. అంటే వాడుక భాషలో ఉన్న బైబిల్లో నుంచి మీకు అంటే ఈజీగా ఉండడానికి మీకు వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. మీరు ధ్యానించండి. రోమిలకు రాసినటువంటి పత్రిక, మీరు మీ బైబిల్ విప్పి మొదటి అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి నేను చివరి వరకు చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి. దుర్మార్గము చేత సత్యాన్ని అణచివేసే మనుషుల సమస్త భక్తిహీనత మీద, దుర్మార్గం మీద దేవుని కోపము పరలోకం నుంచి వెల్లడియ్యింది. ఎందుకంటే దేవుని విషయము తెలిసిన సంగతులు వారిలో దృష్టిగోచరమైనవి ఉన్నాయి. దేవుడు తానే వారికి సృష్టం చేశారు. ఎలాగంటే లోక సృష్టి ఆరంభం నుంచి కంటికి కనబడని ఆయన లక్షణాలు, ఆయన శాశ్వత బల ప్రభావాలు, దేవత్వము స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి. అవి నిర్మాణమైన వాటి వల్ల తెలిసిపోతూనే ఉన్నాయి. అందుచేత వారు ఏ సాకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుడిగా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. అంతేగాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి, వారి తెలివి తక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి. 22 తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధి లేని వారయ్యారు. 23వ వచనం ఎన్నడూ నాశనము కానివాడైన దేవుని మహిమకు బదులుగా నాశనమయ్యే మనుషుల, విగ్రహాల, పక్షుల, 4 కాళ్ళున్న మృగాల, ప్రాణుల విగ్రహాలను కూడా వారు పెట్టుకున్నారు. 24వ వచనం ఆ కారణం చేత దేవుడు వారి హృదయంలో చెడ్డ కోరికలతో పాటు వారిని కల్మషానికి, పరస్పరంగా తమ శరీరాలను అవమానపరచడానికి అప్పగించాడు. వారు దేవుని సత్యానికి బదులు అబద్ధాన్ని పెట్టుకొని సృష్టికర్తకు మారుగా సృష్టిలోని వాటిని పూజించారు, సేవించారు. ఆయనే శాశ్వతంగా స్తుతి పాత్రుడు. తదాస్తు. ఆ కారణం చేత దేవుడు వారిని నీచమైన ఆశలకు అప్పగించారు. వారు స్త్రీలు సహా సహజ సంబంధం మానుకొని అసహజ సంబంధం ఎన్నుకున్నారు. అలాగే పురుషులు కూడా స్త్రీలలో సహజ సంబంధం మానుకొని ఒకరిని ఒకరు మోయించుకొని కామాగ్నిలో మాడిపోయారు. మగవారితో అసహ్యమైన పని చేశారు. తమ తప్పిదానికి తగిన ప్రతిఫలం తమ లోపల కూడా పొందారు కూడా. దేవుణ్ణి తమ ఎరుకలో ఉంచుకోవడం కంటే వారికి ఇష్టం లేదు కనుక చేయరాని పనులు వారిని చేయించారు. దేవుడు వారిలో అన్ని రకాల దుర్మార్గత, జారత్వము, చెడుతనము,
అత్యాశ, దుష్టబుద్ధి నిండి ఉన్నాయి. అసూయ, హత్య, కలహము, మోసము, విరోధ భావము వారిని నింపివేశాయి. వారు కొండెగాళ్ళు, అపనిందలు వేసేవారు, దేవుడంటే ద్వేషం ఉన్నవారు, అపకారులు, గర్విష్ఠులు, బడాయికోరులు, చెడ్డ వాటిని కల్పించేవారు, తల్లిదండ్రుల మాట వినని వారు, తెలివి తక్కువవారు, మాట తప్పేవారు, జాలి లేనివారు, క్షమించని వారు, దయ చూపని వారు, ఇలాంటి వాటిని చేస్తూ ఉండేవారు. మరణానికి తగిన వారినే దేవుడి న్యాయ నిర్ణయం వారికి తెలిసి కూడా వాటిని చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వాటిని చేస్తూ ఉన్నవారిని మెచ్చుకుంటున్నారు. రోగులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం నుంచి 18 నుంచి నేను చదివి వినిపించాను. దేవుడు లేకపోతే ఒక మనిషి జీవితంలో ఎలాంటి సమస్యలు వెదజల్లుతాయి, దేవుడు లేకపోతే ఒక సమాజానికి ఎలాంటి పరిస్థితులు వస్తాయి, దేవుడు లేకపోతే నైతిక దిగజారుడుతనం ఎలా మనుషులలో దిగజారుతుంది, దేవుడు లేకపోతే మానసిక సమస్యలు లేదా మెంటల్ ప్రాబ్లమ్స్ మనుషులలో ఎలా సంభవిస్తాయి, దేవుడు లేకపోతే హత్యలు, ఆత్మహత్యలు, నేరాలు, ఘోరాలు ఈ సమాజంలో ఎలా చోటు చేసుకుంటాయి, దేవుడు లేకపోతే మనుషుల మధ్య ప్రేమ, సఖ్యత ఎలా దెబ్బతింటుంది, దేవుడు లేకపోతే విగ్రహాలు, దేవాలయాలు ఎలా పుట్టుకొస్తాయి, దేవుడు లేకపోతే ఘోరాలు, నేరాలు ఎలా సంభవిస్తాయి అని తన పత్రికలో విపులీకరిస్తూ వివరిస్తూ మనకు రాశారు. ఎవరు? పౌలు గారు. ఒక మాటలో చెప్పాలంటే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గాడ్లెస్నెస్, దేవుడు లేకపోతే వచ్చే పర్యవసనాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఈ పత్రికలో మన పౌలు గారు తెలియజేశాడు. ఎందుకు మనం దేవుడిని తెలుసుకోవాలి? ఎందుకు దేవుడు లేకపోతే ఇన్ని అనర్థాలు వస్తాయి, అంటే ఇన్ని అనర్థాలు సమాజంలో జరుగుతాయి? దేవుడిని ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే మన జీవిత పరమార్థం మనకు అర్థం కావాలంటే మొదట మనం దేవుడిని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక అన్నగారు మాట్లాడినట్టు ఎందుకు నాస్తికవాదం ఈరోజు పుట్టుకొచ్చింది, ఎందుకు ఇన్ని మతాలు ఈ ప్రపంచంలో పుట్టుకొచ్చాయి? కారణం ఏంటో దేవుడు ఎవరో తెలియక కాదు, ఆది నుంచి మన మానవుడికి దేవుడు ఎవరో బాగా తెలుసు. మనం ఆది కాండంలోనికి వెళ్ళి చూసినట్టయితే ఆది కాండంలో ఆదాముకు అవ్వకు దేవుడు ఎవరో బాగా తెలుసు, కానీ దేవుడు ఎవరో తెలియనట్టు, అందుకే నేను రోమన్లకు రాసిన పత్రిక ఇందాక చదువుకున్న చూస్తే వాళ్ళు దేవుణ్ణి ఎరగనట్టు ప్రవర్తించారు. ఆది కాండంలో మనం చూసినట్టయితే ఎన్ని అనర్థాలు జరిగాయో మన జీవితంలో, ఈరోజు ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, ఈ రోమిలకు రాసిన పత్రికలో ఈ జరుగుతున్న అనర్థానాలకు కారణం ఏంటో, వీటి అన్నిటికీ బీజం ఎక్కడ పడ్డదో ఈరోజు మీకు వివరిస్తానండి. మనం ఆది కాండంలోకి వెళ్తే వాళ్ళు దేవుడికి దూరంగా కానప్పుడు, దేవుడి నుంచి వారికి దూరం అవనప్పుడు వాళ్ళ సంబంధం ఎలా ఉంది అంటే ప్రతి చల్లపూట, ప్రతి సాయంకాలం పూట దేవుడు వచ్చి వారితో మాట్లాడేవాడు, వారితో స్నేహించేవాడు. వారికి ఉన్న అనుభూతి ఎంత గొప్పదంటే ఆదాము అవ్వకు దేవుడికి ప్రతి చల్లపూట వచ్చి దేవుడు వారితో సంభాషించేవాడు, వారిని ప్రేమించేవాడు, వారితో మాట్లాడేవాడు. కానీ ఎప్పుడైతే అపవాది వచ్చి ఇది నిజమా అని చెప్పి, ఈ పండు తినద్దని దేవుడు చెప్పాడా అని చెప్పి వారిని మోసపుచ్చి వారిని ప్రేరణ కలిగినప్పుడు, ఈ పండు తింటే ఏమవ్వదు, మీరు కూడా దేవదూతల వలె అవుతారు అని చెప్పేసి ఆ అబద్ధాన్ని వారికి చెప్పినప్పుడు వాళ్ళు దేవుడి మాటకు లోబడకుండా అపవాది మాటకు లోబడ్డారు. అంటే దేవుడి మాటను ధిక్కరించి, దేవుడి మాటకు విధేయత చూపకుండా, ఒక మాటకు చెప్పాలంటే అపవాది మాటకు విధేయత చూపించారు. ఎప్పుడైతే అపవాది మాట విన్నారో వాళ్ళు అక్రమం చేశారు. ఎప్పుడైతే దేవుడి మాట వినకుండా అపవాదికి మాటకు చోటిచ్చారో వాళ్ళు ఏదేని వనంలోంచి గెంటి వేయబడ్డారు. అంటే ద ఫస్ట్ డెత్ హ్యాపెండ్, మొట్టమొదటి మరణం సంభవించింది ఆ రోజు. ఏంటి మీరు ఆలోచించినట్టయితే ఆది కాండంలో దేవుడు ఈ పండు తింటే చస్తావని చెప్పలేదు, ఈ పండు తిను దినమున చచ్చుదవు అని చెప్పాడు. మీరు కామన్ సెన్స్ గా మీరు ఆలోచిస్తే ఆదాము పండు తిన్న తర్వాత చనిపోలేదు.
ఆ పండు తిన్న రోజు కూడా చనిపోలేదు. పండు తిన్న తర్వాత 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. మరి ఇంతకు దేవుడు అబద్ధం చెప్పాడా? లేదు. ఎవ్రీ భాషలో మనం చదివితే చావు, మరణం అనే పదాలకు అర్థం ఏంటంటే ఎడబాటు, దేవుడి నుంచి దూరం అవ్వడం, దేవుడి నుంచి సపరేట్ అవ్వడం. దేవుడి నుంచి సపరేట్ అయ్యే ప్రతి విషయాన్ని మనం చావు, మరణంతో పోల్చచ్చు. ఫస్ట్ సపరేషన్, ఫస్ట్ డెత్, ఆధ్యాత్మిక మరణం ఆ రోజు సంభవించింది. ఆత్మ దేవుణ్ణి ఎరుగని పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆదాము ఆ తప్పు చేశాడో ఆత్మ దేవుణ్ణి ఎరిగే పరిస్థితిలోనికి ఎరగని స్థితిలోనికి వెళ్ళిపోయింది. దేవుడితో సంబంధాన్ని కోల్పోయారు. దాన్ని మరణం, చావు అని మనం పిలవచ్చు. మనం మనిషి నిర్మాణాన్ని కూడా ఆలోచిస్తే 3 ఫ్యాకల్టీస్ ఉంటాయి మనిషి నిర్మాణంలో. ఒకటి దేహం, ఒకటి ప్రాణం, మరొకటి ఆత్మ. ఈ 3 విభాగాలు కనిపిస్తాయి. ఈ దేహం మనకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఈ పంచేంద్రియాలు, ఈ సెన్స్ ఆర్గాన్స్ మనకు ఎందుకు ఇచ్చాడంటే ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి. బాడీ ఈజ్ టు నో ద వరల్డ్. అంటే ఈ బాడీ, ఈ పంచేంద్రియాలు, ఈ కళ్ళు, ముక్కు, చెవులు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ ప్రపంచాన్ని నువ్వు ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక ఇవన్నీ చచ్చిపడిపోయాయి అనుకోండి, మనం ఈ ప్రపంచాన్ని చూడలేదు, తెలుసుకోలేదు. సో అందుకు మనకు దేహం అనేది ఇవ్వబడ్డది. మరి ఆ మనలో ఉన్న ప్రాణం ఎందుకు ఇవ్వబడ్డది అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి. చాలాసార్లు మనకు ప్రాణం, మనం ఎక్కువ మటుకు ఆలోచిస్తూ ఉంటాము, నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నానని ఆలోచించడానికి గురించి మరలా ఆలోచిస్తూ ఉంటాం. అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఆత్మస్పృహ మనకు ఉంటుంది. మనం ఎక్కువ బాధపడుతూ ఉంటాము, అరే నేను ఎందుకు ఇంత ఎక్కువ బాధపడుతున్నానని బాధపడడం గురించి మరలా బాధపడతా ఉంటాం. ప్రాణము నన్ను నేను తెలుసుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రాణం దేవుడు మనకి ఇచ్చాడు. అలాగే ఆత్మ ఎందుకోసం ఇచ్చాడంటే ఆత్మ దేవుణ్ణి తెలుసుకోవడానికి. అందుకనే మనకు యోహాను సువార్తలో ఉంటుంది, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే మనం ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక మనము ఆయనను ఆత్మతోనే ఆయనను తెలుసుకోగలము, ఆయనతో అనుభవించగలము, ఆయనను ఆత్మలోనే మనము ఆనందించగలము. దేవుడు ఆత్మ కనుక మనం ఆయన ఆత్మతోనే ఆయనను మనం కలుసుకోగలం. సో మరి ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో ఆ తప్పుకు వచ్చిన ఫస్ట్ మరణం ఏంటంటే దేవుడి నుంచి ఎడబాటు జరిగింది. ద ఫస్ట్ డెత్ హ్యాపెండ్. అండ్ సెకండ్ డెత్, ఎప్పుడైతే ఆదాము ఆ తప్పుదాన్ని చేశాడో, తినకూడదన్న పండు తిన్నాడో, ఆదాముకి ఏం జరుగుతుందో తనకు ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి. తన నుంచి తనకు ఎడబాటు, రెండవ మరణం, రెండవ ఎడబాటు. తనకేం జరుగుతుందో అంటే ఎప్పుడైతే తప్పు చేశాడో దిగంబరత్వం ఏర్పడ్డది ఆదాము, భయం ఏర్పడ్డది ఆదాము, వెళ్ళి చెట్ల చాటును దాక్కున్నాడు. తనకేం జరుగుతుందో తెలియలేని పరిస్థితి. తన నుంచి తనకు ఎడబాటు, మనిషి నుంచి మనిషికి ఎడబాటు. మనం అప్పుడప్పుడు కోపగించుకుంటాం, వెళ్ళి కోపగించుకున్న తర్వాత వెళ్ళి సారీ చెప్తాం, అయ్యో సారీ అండి అని చెప్తాం. మళ్ళీ వెళ్ళి సారీ ఎందుకు చెప్తావు? ఎందుకంటే నువ్వు అలా మాట్లాడతావు అన్న సంగతి కూడా నీకు తెలియదు. అరే ఎల్లుండి నువ్వు ఎలా ప్రవర్తిస్తావో ఈరోజు నీకు తెలియదు. ఎల్లుండి ఎవరిని బూతులు తిడతావో ఈరోజు నీకు అంటే మనమే అపరిచితులం, మనమేంటో మనకు అర్థం కాకపోవడం. ద సెకండ్ డెత్, రెండవ మరణం, రెండవ ఎడబాటు. మనిషికి ఏం జరుగుతుందో మనిషికి ఏం తెలియకపోవడం, మనిషి నుంచి మనిషికి ఎడబాటు. ఇది రెండవ మరణం ఏదైనా మనకు సంభవించింది. నా థర్డ్ డెత్, మూడవ మరణం, మూడవ ఎడబాటు ఎలా జరిగిందంటే ఫస్ట్ టైం అవ్వను నిర్మాణం నిర్మించేటప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తన పక్కటెముకలో నుంచి అవ్వను నిర్మించాడు దేవుడు. సో నిర్మించినప్పుడు ఫస్ట్ టైం ఎన్నడూ చూడలేదు అవ్వను. ఎవరు?
ఆదాము. ఎప్పుడు చూడలేదు ఆదాము. సో ఫస్ట్ టైం అవ్వను చూడగానే ఏమంటాడంటే ఎప్పటి నుంచో అవ్వమ్మ తెలిసినట్టుగా మాట్లాడతాడు. నా మాంసంలో మాంసము, నా ఎముకలో ఎముక, నువ్వు నాలో నుంచి తీయబడ్డావు, నువ్వు నా దానివి, నా మనిషిని అన్నట్టుగా మాట్లాడతాడు. ఎవరు? ఆదాము. అంటే కానీ ఎప్పుడైతే తప్పు చేశాడో, ఎప్పుడైతే పాపం చేశాడో ఏమంటాడంటే, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీని బట్టి నేను పాపం చేశానని అంటాడు. అంటే మనిషి నుంచి మనిషికి ఎడబాటు ముందే అనాలి కదా. ఎప్పుడైతే దేవుడు అవ్వమ్మను నిర్మించి తన కళ్ళ ముందు ఉన్నప్పుడు, దేవా నీవిచ్చిన ఈ స్త్రీని బట్టి వందనాలని చెప్పాలి కదా ఆదాము. అలా చెప్పకుండా నువ్వు నా దానివి, నా మనిషిగా అన్నట్టు మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో అవ్వమ్మను ఏ విధంగా చూస్తున్నాడండి? దూరం పెట్టి మాట్లాడుతున్నాడు. నీవిచ్చిన ఈ స్త్రీని బట్టి నేను ఈ విధంగా ప్రవర్తించాను. అంటే సోషల్ డిస్టెన్స్ అక్కడనే ఏర్పడ్డది అనమాట. కరోనా వచ్చినప్పుడు కాదు. అంటే మనిషి నుంచి మనిషికి ఎడబాటు, తన పొరుగు వారి నుంచి మనకు ఎడబాటు. అంటే మనిషిని ప్రేమించలేని స్థితి, మనిషి మీద నేరం మోపే స్థితి. థర్డ్ మరణం, మూడవ ఎడబాటు. తన మనిషికి తన పొరుగు వారి నుంచి ఎడబాటు జరిగింది. నౌ ద ఫోర్త్ డెత్ హ్యాపెండ్. జంతువులన్నిటికీ పేరు పెట్టింది మనమే. ఆదాం గారే పేరు పెట్టింది. పులి, నక్క, సింహం, వీటన్నిటికీ పేరు పెట్టింది ఎవరండి? ఆదాము. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో జంతువులకు, సింహం అంటే ఈరోజు భయపడతాం, పులి అంటే ఈరోజు భయపడతాం. ప్రకృతి నుంచి వైపరీత్యం ఏర్పడ్డది. ఎప్పుడైతే పాపం చేశామో ప్రకృతి నుంచి మనకు ఎడబాటు, సపరేషన్ జరిగింది. అందుకే ఈరోజు చూడండి ఎన్ని వైరసెస్ మన బాడీలో వస్తూ ఉన్నాయి. ఎందుకు భూకంపాలు జరుగుతున్నాయి? ఎందుకు సునామీలు వస్తూ ఉన్నాయి? ఎందుకంటే ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో ప్రకృతి మన మీద ఎడబాటు, తిరుగుబాటు చేస్తాడు. ఫోర్త్ డెత్ హ్యాపెన్స్. ప్రకృతి నుంచి ఎడబాటు, సపరేషన్. సో ఇప్పుడు మీరు రోమిలకు రాసిన పత్రికలో మీరు వచ్చి చూస్తే అక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయంటే స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్, తర్వాత మెంటల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మనిషిని ప్రేమించలేని స్థితి, అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు పుట్టారు. ఇంకా మీరు దాన్ని చదివితే మీరు అధ్యాయంలో కిందికి చూస్తే నరహంతకుడు, జారత్వము, వ్యభిచారము, ఎలాంటి మనుషులు పుట్టుకొచ్చారు, విగ్రహారాధన. అంటే మీరు రోమిలకు రాసిన పత్రికలో మీరు ఇంటికి వెళ్ళి చదివితే అందులో సామాజిక ప్రాబ్లమ్స్ చాలా కనిపిస్తాయండి. సోషల్ ప్రాబ్లమ్స్, మనిషిని మంచిగా ప్రేమించలేని స్థితి, హత్య చేసే స్థితి, అవివేకం అంటే అనురాగ రహితులు, ప్రేమించలేని స్థితి. ఇక్కడ సామాజిక ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ బీజం ఎక్కడ పడిందంటే ఆ ఏదేను వనంలోనే పడ్డాయి. ఎప్పుడైతే దేవుడి నుంచి సపరేషన్ జరిగిందో మనిషికి ఈ అనర్థాలన్నీ వచ్చి ఈరోజు సమాజంలో మనలో చోటు చేసుకున్నాయంటే మనిషిని మనిషిగా ప్రేమించకపోవడం, విగ్రహాలు పుట్టుకురావడం. ఇందాక ఇశ్రాయేలీలకు తెలియదా దేవుడు ఎవరు? బాగా తెలుసు, కానీ వాళ్ళు దేవుణ్ణి ఎరగనట్టు ప్రవర్తించారు. దేవుడు ఎవరు బాగా తెలుసు, కానీ దేవుడు ఎవరు ఎరగనట్టుగా ప్రవర్తించారు. మనం కూడా మన జీవితాలలో మనకు తెలీదా? దేవుడు తెలుసు, కానీ దేవుడు మనల్ని చూడనట్టుగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు మన జీవితాల్లో లేనట్టుగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే నువ్వు దేవునిగా మహిమపరచకపోతే, దేవునిగా గౌరవించకపోతే, దేవునిగా నువ్వు ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించకపోతే, నువ్వు దేవుని స్థానంలో విగ్రహాలను, అక్కడ రాయబడ్డది, రోమిలకు రాసిన పత్రికలో రాయబడ్డది. అంటే దేవుని స్థానంలో ఎవరిని తీసుకొచ్చారు? వాళ్ళు ఆత్మలేని జంతువులను, పక్షులను, దూడను తీసుకొచ్చి వారు ఆరాధించారు. ఫస్ట్ మనిషి ప్రాబ్లంకి, మనిషి యొక్క సమస్యకు కారణం ఏంటంటే ఫస్ట్ మనకు ఈ సమస్యలన్నీ మన జీవితంలో ఉండకూడదు. ఈ ఘోరాలు, నేరాలు, ఈ
ఇవన్నీ ఈ రోమిలకు రాసిన పత్రికలో ఉన్న చిట్టా మొత్తం మన జీవితంలో ఉండకూడదు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ మస్ట్ నో ద గాడ్. మొట్టమొదటిగా మనకు దేవుడు ఎవరో తెలియాలి. దేవుడు ఎవరో తెలుసుకోకపోతే, దేవుడిని నువ్వు కలుసుకోకపోతే ఇన్ని అనర్థాలు చోటు చేసుకుంటే మన జీవితం. దేవుడు ఎవరో మనకు తెలియకపోతే నేనేంటో నాకు అర్థం కాదు. దేవుడు ఎవరో తెలియకపోతే నా జీవితం ఏంటో నాకు అర్థం కాదు. దేవుడు ఎవరో తెలియకపోతే నన్ను వలె నా పొరుగు వారిని నేను ప్రేమించను. అందుకే మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు దేవుణ్ణి? అసలు దేవుణ్ణి ఎరగడం అంటే ఏంటి? అనుకుంటాము దేవుణ్ణి ఎరగడం అంటే ప్రతిరోజు చర్చికి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, సో దేవుడు నాకు తెలుసు. అది కాదు, అది దేవుని గురించి తెలుసుకోవడం. ఓకే, దేవుడు చర్చికి వెళ్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ఒక ప్రసంగం ద్వారానో లేదా బైబిల్ చదవడం ద్వారానో దేవుని గురించి నువ్వు తెలుసుకుంటావు. కానీ దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటే యోబు ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును అని అంటాడు. యోబు గ్రంథంలో ఉంటుంది. అవసరం లేదు, టైం లేదు. సో నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును అనే మాట మాట్లాడతాడు. కానీ యోబు ఆ మాట చెప్పేటప్పటికీ ఆదికాండం నుంచి ప్రకటన అసలు ఏ బైబిల్లో ఏ పుస్తకము లేదు యోబు కాలానికి. కానీ దేవుడిని ఎలా తెలుసుకోగలిగాడు అంటే, యోబు తనకున్నదంతా పోగొట్టుకున్నప్పుడు తన భార్య వచ్చి దేవుడిని దూషించి చచ్చిపోరాదు, ఇంకెందుకు దేవుడు అంటున్నావు అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు అన్నమాట, నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదు. ఎరగడం అంటే సన్నిహితంగా తెలుసుకోవడం. దేవుడు ఎరగడం అంటే ఒక భార్యకు భర్తకు దాపరికం ఎలాంటి దాపరికం అయితే ఉండదో, ఒక భార్యకు ఒక భర్తకు ట్రాన్స్పరెన్సీ ఎలాగైతే ఉంటుందో, అంటే పారదర్శకత, ఎలాంటి దాపరికము, ఎంత క్లోజ్నెస్ ఉంటుందో భార్య భర్తలకు, అది దేవుణ్ణి తెలుసుకోవడం అంటే అంతకు మించి క్లోజ్నెస్ దేవుడితో మనకు ఉండాలి. సో ఎలా తెలుసుకుంటావు దేవుణ్ణి అంటే, నువ్వు ఏకాంతంలోనే దేవుణ్ణి తెలుసుకోగలవు. ఏకాంతంలో నువ్వు తలుపులు వేసుకొని ఈ లోకం నుంచి నువ్వు వేరైపోయి దేవుడి దగ్గర సమయాన్ని కేటాయించి మోకాలు నుంచి దేవుని ప్రార్థించినప్పుడు, ఆయనతో టైం స్పెండ్ చేసినప్పుడు ఏకాంతంగా సైలెన్స్లో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. సైలెన్స్ గురించి ఒక మంచి మాట అంటాడు ఒక పెద్ద ఆయన. ఎందుకంటే మనిషి సైలెన్స్ను తట్టుకోలేడు. అందుకే మనము ఎప్పుడైనా మనం ట్రైన్లో వెళ్తా ఉన్నప్పుడు వెంటనే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటాం. ఎందుకు? సైలెన్స్ అంటే మనిషికి చాలా భయం. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు సైలెన్స్లోనే ఏకాంతంలోనే దేవుడిని తెలుసు. మనం బయట సైలెన్స్ ఉంటే సరిపోదు, లోపల కూడా మనం సైలెన్స్ ఉండాలి. లోపల సైలెన్స్ అంటే మనం నైట్ పూట రాత్రి 1 గంటకు అంత సైలెన్స్గానే ఉంటుంది, కానీ మన లోపల మాత్రం సైలెన్స్ ఉంటుంది. అనేకమైన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. టెన్షన్స్, మెంటల్ టెన్షన్, ఫిజికల్ టెన్షన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. సో అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి మోకరించినప్పుడు దేవుడు ఎవరు నువ్వు తెలుసుకుంటావు. దేవుణ్ణి తెలుసుకునేది అప్పుడే. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు కదా, మీరు మీ తండ్రి అయిన పరలోకపు తండ్రికి, రహస్యమందున్న తండ్రికి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన మీకు ఉత్తరం ఇస్తాడని చెప్పారు. సో దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏకాంతంగా తెలుసుకోవడం, సాన్నిహిత్యంగా తెలుసుకోవడం, ఆయనతో టైం స్పెండ్ చేసి ఆయన తెలుసుకోవడం. ఒకప్పుడు నా జీవితంలో ప్రార్థన జీవితమే ఉండేది కాదు నా జీవితంలో. కానీ ఎప్పుడైతే ఈ సమస్యలను, ఈ రోమిలకు రాసిన పత్రిక సమస్యలను నా జీవితంలో కొన్ని జరిగినప్పుడు, అప్పుడు ప్రార్థన అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, దేవుడితో ఎలాంటి టైం స్పెండ్ చేయాలి అన్న విషయాలు నాకు తెలిసొచ్చాయి. సో ఇప్పుడు మీరు రోమిలకు రాసిన పత్రికలు చూస్తే, వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి ఎరగకుండా బ్రతికినప్పుడు దేవుడు లేకుండా బ్రతకాలి కదా వాళ్ళు ఇశ్రాయేలీయులు. కానీ ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు? దేవుడు లేకుండా, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి మన జీవితంలో నుంచి తృణీకరించి, దేవుణ్ణి తృణీకరించిన తర్వాత నువ్వు దేవుడు లేకుండా బ్రతకాలి కదా. కానీ వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అంటే ఆధ్యాత్మిక ఆరాధనలో ప్రాబ్లమ్స్. అంటే దేవుడి స్థానంలోకి ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళు
అంటే దేవుడు లేకుండా ఉండాలి దేవుడిని విడిచిపెట్టినప్పుడు. కానీ దేవుడి స్థానంలోనికి జంతువులను తీసుకొచ్చాడంటే వాళ్ళు ఆరాధించకుండా ఉండలేక పోయారు. మనిషి యొక్క మెంటాలిటీ ఒక పెద్ద ఆయన ఒక మేధావి చెప్తాడు, ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ రిలీజియస్ పర్సన్ అని చెప్పారు. ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఇన్క్రెడిబుల్లీ రిలీజియస్. అంటే ప్రతి మనిషి ఏదో ఒకటి ఆరాధిస్తానే ఉంటాడు. తనకన్నా మంచి వారిని, తనకన్నా ఉన్నతమైన దాన్ని చూసినప్పుడు, ఎందుకంటే మనిషి ఆరాధించకుండా ఉండలేడు. అది మనిషి యొక్క గుణం, అది ఒక మనిషి యొక్క లక్షణం. ఎందుకు మనం ఈరోజు చాలా మంది సినిమా యాక్టర్స్కు ఎందుకు ఇంత ఫాలోయింగ్, ఎందుకు ఇంత ఫేమ్ వాళ్ళకు? ఎందుకు వాళ్ళు ఏమన్నా మనకేమో ఎన్నడన్నా కాల్ చేసి మనతో ఏమన్నా మాట్లాడారా? ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇంతమంది చచ్చిపోతూ ఉంటారు? మహేష్ బాబుకు ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్? ఎందుకంటే మనిషి ఆరాధించకుండా ఉండలేడు. కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, ఏమనంటే విగ్రహములు చేయువారును వాటిని పూజించేవారును వాటి వలె ఉంటారు. ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయము 7 వచనం. ఎవరన్నా తొందరగా మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారే ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి. సరిపోతుంది. విగ్రహములు చేయువారును వాటిని అనుసరించేవారు వాటి వలనే ఉంటారట. ఎప్పుడైతే మీరు ఆరాధనలో ప్రిన్సిపల్ని చూస్తే, మనం ఎవరినైతే ఆరాధిస్తామో వాడి వల్లనే మనం అయిపోతాం. మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో, వేటినైతే ఎక్కువ ఆరాధిస్తామో, వేటినైతే ఎక్కువ మనం ప్రేమిస్తామో వాటి వల్లనే మనము మారిపోతాం. అది ఆరాధనలో ప్రిన్సిపల్. మహేష్ బాబుని ప్రేమించేవాడిని, మహేష్ బాబుని ఆరాధించేవాడిని చూడండి, వాడిని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. సేమ్ మహేష్ బాబు లెక్కని. పవన్ కళ్యాణ్ ఆరాధించేవాడిని చూడండి, వాడిని ఇమిటేట్ చేస్తానే ఉంటాడు పవన్ కళ్యాణ్. ఒక సచిన్ టెండూల్కర్ని ఆరాధించేవాడిని చూడండి, అతని లెక్కనే ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. అంటే నీకన్నా తక్కువ స్థితి దాన్ని ఒక విగ్రహాన్ని కానీ, నీకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని నువ్వు ఆరాధిస్తే నువ్వు వాడి వల్లనే తయారవుతావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే, నిజమైన దేవుణ్ణి ఎరిగి నిజమైన దేవుణ్ణి నువ్వు ఆరాధించినప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉంటావు. ఎందుకంటే నువ్వు సృష్టించిన సృష్టికర్తను నువ్వు ఆరాధించినప్పుడు నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. మన జీవితం యొక్క అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. ద సెకండ్ థింగ్ ఈజ్ ద వర్షిపింగ్ గాడ్. దేవుడిని మనం ఆరాధించినప్పుడు దేవుడికి ఏదో మనం ఒరగబెడుతున్నాం అన్నట్టు మనం ఆరాధిస్తాం. అది కాదు ఆరాధన. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, ఎథెన్స్ పట్టణస్థులతో ఒక మాట అంటాడు, విగ్రహాలు తయారు చేయవారితో. ఏమంటే దేవుడిని మీరు ఆరాధిస్తున్నారు, దేవుడికి ఏదో మీరు ఒరగబెడుతున్నట్టు, ఆయన మీ చేతులతో సేవింపదగదు దేవుడు కాదు. మీరేదో చేతులతో ఆయనను పూజిస్తున్నారు కాబట్టి మీరేదో ఆయనను పూజిస్తున్నారు అని చెప్పేసి ఆయన దాన్ని బట్టి అతిశయించి దేవుడు కాదు అన్నట్టు మాట్లాడతారు పౌలు గారు. దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఒరిగేది మనకే. ఎందుకంటే ఒకప్పుడు నేను ఆయన రూపాన్ని కలిగి ఉన్నాను, ఒకప్పుడు ఆయన రూపంలో నేను సృజింపబడ్డాను. కానీ ఎప్పుడైతే నేను పాపం చేశానో, పాపం చేసినప్పుడు ఆ రూపాన్ని నేను పోగొట్టుకున్నాను. కానీ దేవుణ్ణి ఆరాధించడాన్ని బట్టి నేను మరలా ఆ రూపాన్ని నేను సంతరించుకున్నాను. దేవుని ఆరాధించడాన్ని బట్టి ఆయనలాగా మనం మారిపోతాం. నీకన్నా చిన్నదాన్ని ఆరాధించినప్పుడు ఎలాగైతే నువ్వు చిన్నదాని లెక్క మారిపోతున్నావో, ఒక విగ్రహాన్ని ఆరాధించేవాడు విగ్రహం లాగా ఎలాగా మారిపోతాడో, ఒక సచిన్ టెండూల్కర్ ఒక ఈ లోకంలో ఉన్న ఏ సెలబ్రిటీని ఆరాధించడమని వాడి వల్ల ఎలా ఇమిటేట్ చేస్తూ ఉంటారో, కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నువ్వు దేవుని నుంచి కోల్పోయిన స్వరూపాన్ని, దేవుడి యొక్క గుణ లక్షణాలను నువ్వు మరలా సంతరించుకుంటావు. ద సెకండ్ థింగ్ ఈజ్ వర్షిపింగ్ గాడ్. ఆరాధన అనేది ప్రాముఖ్యమైనది మన జీవితం. మొట్టమొదటిది దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి, దేవునిగా తెలుసుకోవాలి. రెండవ విషయము దేవుని మనం ఆరాధిస్తూ తెలుసుకోవాలి. ఆ ఆరాధనలో నన్ను నేను తెలుసుకోగలను, నా జీవితం ఎంతో నాకు అర్థమవుతుంది. దేవుని ఆరాధించినప్పుడు ఆయనలాగా నేను మారిపోతాను. ద సెకండ్ కీ ఈజ్ టు
పరిశుద్ధత. అండ్ మూడవది 10 నిమిషాలలో ముగిస్తాను, సరేనా? మూడవ కారణం ఏంటంటే, మూడవది ఆరాధన ఉంటేనే ప్రేమ ఉంటుంది. చాలాసార్లు మనము కాలేజ్లో మనం చదువుకునేటప్పుడు చాలా అంటే ఎలా అంటే నీకు ఎలా చెప్పాలంటే ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళు, అవునా? వాళ్ళుగా ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటారు స్త్రీలను. సో ఈ ప్రేమ ఎలా పుడుతుందంటే ఆరాధించడాన్ని బట్టే పుడుతుంది. ఒక అమ్మాయి మనకు పడిపోవాలంటే ఆమెను ఫస్ట్ ఏం చేస్తామండి? ఆరాధిస్తాము, పొగుడుతూ ఉంటాం, అవునా కదా? ఇది జరగదు నార్మల్గా. సో ఆరాధనలో నువ్వు ఆరాధించినప్పుడే ప్రేమ అనేది పుట్టుకొస్తుంది, ప్రేమ అనేది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో ప్రేమ నీకు కలుగుతుంది. మనిషి అంటేనే ప్రేమ పిశాచి, ప్రేమ వివాసి అనే పదాలు ఉంటాయి కదండి. ప్రేమ లేకపోతే మనిషి ఉండలేడు. మీరు ఎక్కడైనా చూడండి, ట్రైన్లో కానీ, కాలేజీ గోడల్లో కానీ, కాలేజీ కాంప్లెక్స్లో కానీ, చైర్ల మీద కానీ, బెంచ్ల మీద కానీ ఎక్కడ చూడు లవ్ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి, అవునా కాదు? మనం చదువుకునే రోజు ఎందుకు మీరు ఎక్కడ కొండ కోణాలకు వెళ్ళినా కానీ రాధా సురేష్ అని కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు నువ్వు ట్రైన్ లోపలికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళిన సుజాత సురేష్ అని కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ప్రేమ. మనిషి ప్రేమించకుండా ఉండలేడు. ప్రేమ లేకపోతే మనిషి బ్రతకలేడు. ఎందుకంటే వీఆర్ బర్న్ యాజ్ ఏ లవర్స్. వీఆర్ నాట్ మేడ్ లవర్స్, వీఆర్ బర్న్ యాజ్ ఏ లవర్స్. అంటే మనం ప్రేమతోనే పుట్టాం. మన రక్తంలో అనుమానంగా ఉండేది ఏంటంటే ప్రేమ. ఎందుకంటే మన దేవుడు ప్రేమ స్వరూపి అయి, ఎందుకంటే ప్రేమనే రూపంగా కలిగిన దేవుని రూపంలో నీవు నేను చేయబడ్డాం కాబట్టి మనం ప్రేమ లేకపోతే ఉండలేము. దేవునిలో బంధం ఉంది. ఎందుకంటే పరలోకం లేనప్పుడు, దేవదూతలు లేనప్పుడు, మనుషులు లేనప్పుడు దేవుడు ఒంటరివాడు కాదు. ఆయనలో బహుళత్వం ఉంది. ఆయనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకనే ఆదికాండంలోనికి మీరు వెళ్ళిపోతే మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున నరులను చేయదు. మన బంధం ఉంది దేవుని. అందుకే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు ఏ కుటుంబంగా ఈ భూమి మీద ఏ కుటుంబం అయితే పిలువబడుతున్నాడో పరలోకమందు ఉన్న తండ్రి కుటుంబాన్ని బట్టే మీరు కుటుంబాలుగా ఈ భూమి మీద మీరు పిలువబడుతున్నారు అని. ఎందుకంటే కుటుంబాలు ఇచ్చింది దేవుడు, మనకు ప్రేమనిచ్చింది దేవుడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి ప్రేమ కోసం మనం పరితపిస్తూ ఉంటాం. కానీ ఈ ప్రేమలోనికి ఏమొచ్చింది? ఈరోజు ఉన్మాదం వచ్చింది. ప్రేమ లేకపోతే మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే మనం పుట్టిందే మన ప్రేమ స్వరూపి మనల్ని పుట్టించాడు కాబట్టి, ఆయన రూపంలో మనం పుట్టాం కాబట్టి ప్రేమ లేకపోతే మనిషి బ్రతకలేడు. ఈరోజు ప్రపంచంలో డబ్బు, ఆస్తి వీటి కాదు ప్రాబ్లం. డబ్బు పడేస్తే ఏదైనా దొరుకుతుంది, కానీ ప్రేమ దొరకదు. ప్రేమ లేకపోతే మనిషి జీవితానికి అర్థము లేదు. ప్రేమ లేకపోతే మనిషిలాగా ఉండలేడు. చివరికి చనిపోవడానికి కూడా సిద్ధపడతాడు. ప్రేమ దక్కని చోట మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే దేవుడి స్వరూపం, దేవుడి ప్రేమ అయి ఉన్నాడు కనుక, ఆయనలో బంధం ఉంది కనుక మనం కూడా బంధం కోసం ఆకులాడతాం. అందుకే ఆదికాండంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? మనం కొన్ని వచనాలు పెళ్లిలకు మాత్రమే అప్లై చేస్తాము. బైబిల్ అందుకే మనకు అర్థం కాదు. కొన్ని వచనాలు కొన్నిటికి మాత్రమే పరిమితం చేసి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే, ఎందుకంటే నరుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడిలో బంధం ఉంది, దేవుడిలో త్రియేకత్వం ఉంది కాబట్టి మనిషి కూడా ప్రేమ కోసం పాటలాడతాడు. కాబట్టి మనిషికి ఖచ్చితంగా బంధం కావాలి. అందుకే అవమానించాడు ఆదాము. సో ప్రేమ కలిగి ఉంటేనే మనకు దేవుడు అర్థమవుతుంది. మీరు ఆలోచించినట్టయితే ప్రేమ లేకపోతే ఈరోజు సమాజంలో ఎట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే, ఈ ప్రేమలోనికి ఉన్మాదం వచ్చి పడ్డది, ఈ ప్రేమలోనికి కల్మషం వచ్చి పడ్డది,
ఈ ప్రేమలోనికి హత్య మర్చిపడ్డాడు. ఎందుకంటే మనిషి ఆ స్థితిలోనికి దిగజారిపోయాడు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఏంటో తెలియదు కదా మనిషి. నిజమైన ప్రేమ మన దేవుని దగ్గర దొరుకుతుంది. మనుషుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒక ఇలిస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను, 3 నిమిషాల్లో ముగిస్తాను. ఒక ఇలిస్ట్రేషన్ ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక వ్యాపారం పెట్టుకున్నారట. వ్యాపారం పెట్టుకొని ఎండాకాలంలో వ్యాపారం పెట్టుకొని మంచి జ్యూస్ పానీయాలు అందించే వ్యాపారం పెట్టుకున్నారు. సో ఒక చెరుకు రసం తీసుకొచ్చాడు, చెరుకు మిషన్ తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి వ్యాపారం పెట్టుకున్నారు. 10 అవుతుంది, 10:30 అవుతుంది, ఎవరు రావట్లేదు. సో 11 అవుతుంది, ఇంకెవరు రావట్లేదు అంటే జ్యూస్ తాగడానికి. అందులో ఒకడికి దాహం వేసింది. వాడు అన్నాడు, అరే నాకు దాహం వేస్తుందిరా, నేను ఒక గ్లాస్ చెరుకు రసం తాగుతానంటే, లేదురా ఇది వ్యాపారం, డబ్బులు ఇచ్చి తాగమన్నాడు. సో డబ్బులు ఇచ్చి తాగితే 100 రూపాయలు ఇచ్చి తాగు అని అంటే, అరే నా దగ్గర 100 రూపాయలు లేవురా, 50 రూపాయలు ఉన్నాయంటే, సరే 50 ఇచ్చి తాగు. వీడు 50 రూపాయలు ఇచ్చాడు, వాడు తాగాడు. కొద్దిసేపటికి ఇంకెవరు రావట్లేదు, చాలా సేపు అయింది, 12 అవుతుంది, ఎవరు రావట్లేదు. ఇప్పుడు వీడికి దాహం వేసింది. వీడికి దాహం వేసినప్పుడు, అరే నాకు దాహం వేస్తుందిరా, నాకు ఒక గ్లాస్ కావాలంటే డబ్బులు ఇచ్చి తాగని వీడు అన్నాడు. వ్యాపారం అని వీడికి కూడా తెలుసు కాబట్టి డబ్బులు ఇచ్చి తాగని వీడు అన్నాడు. ఆ 50 రూపాయలు వీడిచ్చి వీడు తాగాడు. మరి అలా తాగుతూ ఇద్దరే అయిపోయిన తర్వాత ఎవరు రాలేదు. సో వాళ్ళ దగ్గర మిగిలింది 50 రూపాయలు. అంటే మనిషి యొక్క ప్రేమ అటువంటిది. ఎందుకంటే నా ప్రేమను నీకిచ్చి, నీ ప్రేమను నాకిచ్చి, అలా ప్రేమను పంచుకుంటూ పోతే మన దగ్గర మిగిలేది ఏమి ఉండదు. అంటే సంకుచితమైన ప్రేమ మనిషి. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు ప్రేమించినప్పుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు ప్రేమించినప్పుడు, ఆ ప్రేమ ధారాళంగా దేవుని నుంచి నీకు ఇయ్యబడుతుంది. అప్పుడు నువ్వేంటో నీకు అర్థమవుతావు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు, నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. అందుకే ఆజ్ఞలలో మనకు ప్రధానమైన ఆజ్ఞ ఏంటండి? మార్కు సువార్త 12వ అధ్యాయం. ఒక్కసారి చదువుతాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 28, 29 వచ్చిన తొందరగా ప్లీజ్, నాకు టైం లేదు. మార్కు సువార్త 12వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో చదవండి అన్న. మార్కు సువార్త 12వ అధ్యాయం. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభును ప్రేమించవాలని ప్రధానమైన ఆజ్ఞ. ఇంకా రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలన్నది రెండవ ఆజ్ఞ. సరిపోతుంది. ఆజ్ఞలో ప్రధానమైనది ఏంటండి? మొట్టమొదట నువ్వు ఎవరిని ప్రేమించాలి, తర్వాత ఎవరిని ప్రేమించాలి? ఎందుకంటే మనం మొట్టమొదటిగా దేవుడిని ప్రేమిస్తేనే మనల్ని మనం ప్రేమించుకుంటాం. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మన వలె మన పొరుగు వారిని ప్రేమిస్తాం. 3 స్టెప్స్ ఉంటాయండి. ఎందుకంటే దేవుడు సెల్ఫిష్ కాదు. ఎందుకు ఈ ఆజ్ఞలు ప్రవేశపెట్టాడంటే, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే, దేవుణ్ణి ప్రేమించకుండా నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేవు. ఒకవేళ నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోలేవు. అందుకే దేవుడు మొట్టమొదట మీరు నన్ను ప్రేమించండి. నన్ను ఎవడైతే ప్రేమిస్తాడో, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాడో, వాడేంటో వాడికి అర్థమవుతుంది. వాడిని ఎలా ప్రేమించుకోవాలో వాడికి అర్థమవుతుంది. అలాగే తన పొరుగు వారిని ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది. అందుకే మొట్టమొదటగా మనకు కావాల్సింది, మనం ఎవరిని ప్రేమించాలండి? దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం ఏందో, మన జీవిత పరమార్థం ఏందో, మనం ఎందుకోసమో ఈ భూమి మీదకి వచ్చామో, మన పొరుగు వారిని ఎలా ప్రేమించాలో ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మొట్టమొదటిది దేవుణ్ణి తెలుసుకోవడము, రెండవది దేవుణ్ణి ఆరాధించడము, మూడవది దేవుణ్ణి ప్రేమించడం. ఈ 3 మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితం యొక్క అర్థము, మన జీవితం యొక్క పరమార్థము మనకు తెలుస్తుంది. సో ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, అయిపోయింది. సో మదర్ తెరిసా మనందరికీ తెలుసు కదా. మదర్ తెరిసా తన జీవితాన్ని మనం చూసినప్పుడు, తనకు హస్బెండ్ ఎవరు లేరు. తను చనిపోయేటప్పటికీ తల్లిదండ్రులు కూడా ఆమెకు లేరు. కానీ ఆమె ఎంతమందిని ప్రేమించిందంటే, చాలా మందిని ప్రేమించింది. చాలామంది మానసిక రోగులుగా ఉన్న వాళ్ళు, అంటే మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళను తను ప్రేమించింది. కానీ వారి యొక్క ప్రేమ ఆమెకు దక్కలేదండి.
అంటే వాళ్ళకు తిరిగి వాళ్ళు ప్రేమిస్తారు అని అన్న విషయం ఆమె ఆలోచించలేదు. ఎందుకంటే ఆమె దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి తిరిగి ఎదుటి వ్యక్తి నుంచి ఆమె ప్రేమ కోరలేదు. ఎందుకంటే వాళ్ళు మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తిరిగి ప్రేమిస్తారన్న విషయం కూడా వాళ్ళకు తెలియదు. కానీ ఆ తల్లి ఎంతమందిని ప్రేమించిందంటే అందుకే ప్రపంచం ఆమెకు మంచి అవార్డు ఇచ్చింది, నోబెల్ అవార్డు గ్రహీతగా గుర్తించింది. సో కానీ ఆమె ఒకప్పుడు ప్రార్థించుకుంది. ఏమని ప్రార్థించుకుంది అంటే, దేవా, ఆమె ప్రార్థన నేను సెయింట్ పాల్ స్కూల్లో నేను చదువుకున్నప్పుడు మా ప్రిన్సిపల్ మేడం మాకు చెప్పేది. ఏమని ప్రార్థించిందంటే, ప్రభా, నిన్ను ప్రేమించే దయగల హృదయాన్ని నాకు ఇవ్వయ్యా, నిన్ను ప్రేమించే హృదయం కూడా నాకు లేదు. నిన్ను ప్రేమించాలని ఉంది, కానీ నిన్ను ప్రేమించే మనస్తత్వం నాకు లేదు. కాబట్టి నిన్ను ప్రేమించే మనస్తత్వాన్ని నాకు ఇవ్వు, ఎందుకంటే నిన్ను ప్రేమించకుండా నేను ఉండలేను. చాలామంది మనం దేవుని ప్రేమిస్తాం అంటాం, కానీ మనం దేవుని ప్రేమించే మనస్తత్వం కూడా మనది కాదు. అంతటి పాపాత్ములం. కానీ దేవుణ్ణి ప్రేమించే మనస్తత్వాన్ని మనం అడుగుదాం. ఈరోజు ప్రార్థనలో అడుగుదాం, ప్రభా, నిన్ను ప్రేమించే మనస్తత్వాన్ని మాకు దయచేయి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తానే నేను ప్రేమించుకోగలుగుతాను. దేవుణ్ణి ప్రేమిస్తానే నిన్ను వలన అంటే నా వలన నా పొరుగువాన్ని ప్రేమిస్తాను. సో ఇవన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొని దేవుణ్ణి తెలుసుకోవడం ఎంత ప్రాధాన్యమైనదో, మన జీవితంలో అర్థం రావాలంటే, మన జీవితంలో పరమార్థం రావాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మౌలికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి, పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. చేయగల తండ్రి, నాయన ఇప్పుడు వరకు తండ్రి మీ మాటలు తండ్రి మాకు తోడుగా ఉన్నారయ్యా. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే మనస్తత్వాన్ని దయచేయండి. ఎందుకంటే పాపాత్మ తండ్రి, మిమ్మల్ని ప్రేమించాలనే మనస్సు లేని వారు తండ్రి, మొట్టమొదటి తండ్రి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అర్థం చేసుకునే వాక్యాన్ని మాకు దయచేసి తండ్రి, ఇక జరగబోయే కార్యక్రమం అంతా మీ పాదాల చెంత కప్పచెప్తే క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన తండ్రి.